So I'll start with AND gate. AND gate circuit ni ela design cheyali with the help of Verilog ela design cheyali. So name em unali module antaru. Module name emaina pettukochu. So inputs emi a, outputs emi. So total n variables kavali ఇక్కడ మెన్షన్ చేయాలి. a, b, y అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సెమీకోలన్ ఉండాలి. దిస్ ఈజ్ మస్ట్. సెమీకోలన్ ఉండాలి. లైక్ సి ప్రోగ్రామింగ్ లా. లోపల వచ్చాక ఇన్పుట్ ఎవరు అవుట్పుట్ ఎవరు మెన్షన్ చేయాలి. హూ ఆర్ ఇన్పుట్స్ హియర్? ఇన్పుట్స్ ఆర్ a, b. Fine. Who are outputs here? Now, what is the relation between this AB and Y? Conjugate em unta relation anedi egraya. This is your programming. This part is called as declaration. This is your logic. Your logic. Y is equal to A into B. Okay, again semicolon, here semicolon, here semicolon, here semicolon, here semicolon. Now everything is over. Now end module. End module. Now no need of semicolon. This is a simple program of a HDL program. Now which level is this? 4 levels are there. Behavior level, RTL level, gate level, switch case. Switch level కాదు. గేట్ లెవెల్ కూడా కాదు. RTL. BA లెవెల్ కూడా కాదు. RTL. level. Clear? So by comparing this module, now I am explaining what is the components of a module. ఒక ప్రోగ్రామ్ లో ఏమేమి మాడ్యూల్స్ ఉండాలి, మ్యాండేటరీ ఏమేమి ఉండాలి ఆ ప్రోగ్రామ్ బట్టి ఇట్లా చెప్తున్నాను. మామూలుగా ఏంటి ఇది చెప్పి అలా రాయాలని చెప్పాలి. నేను ప్రోగ్రామ్ రాసి దాని రూల్స్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ చెప్తాను. సో ఈ రివర్స్ మోడల్స్ అవుతుంది. దాన్ని ఫస్ట్ ఏముండాలి? మాడ్యూల్ నేమ్. సో దానికి మాడ్యూల్ అని రాసి స్పేస్ ఇచ్చి నేమ్ రాయాలి. ఆ నేమ్ ఆల్రెడీ మాడ్యూల్ అనే పేరు మనం వాడతాం. మాడ్యూల్ అనేది ఆల్రెడీ ఒక మీనింగ్ ఉండదు, అంటే కంప్యూటర్లో ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టేశారు. నేను నేమ్ కూడా మాడ్యూల్ పెట్టుకుంటా సార్ అని ఇట్లా పెట్టకూడదు. మాడ్యూల్ స్పేస్ నేమ్ కూడా మాడ్యూల్ మళ్ళీ పెట్టకూడదు. మాడ్యూల్ పెట్టకూడదు. కావాలంటే మాడ్యూల్ 1 అని పెట్టుకో. బికాస్ దీనికి వేరే మీనింగ్ ఆల్రెడీ ఉంది. అంటే ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ అవుతుందని మనం మెన్షన్ చేసాం. ఇప్పుడు దీనికి మళ్ళీ ఒకసారి అసలు కంపైల్ కన్ఫ్యూజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకని ఈ నేమ్ ఏమైనా పెట్టుకో. నౌ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. అంటే క్యాపిటల్స్ రాస్తే క్యాపిటల్స్ తీసుకుంటారు, స్మాల్ లెటర్స్ వస్తే స్మాల్ లెటర్ తీసుకుంటారు. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ నెంబర్, ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్. అండర్స్కోర్ తో స్టార్ట్ అవుతుంది. అండర్స్కోర్ అరుణ్ అని ఇలా స్టార్ట్ చేయాలి. అరుణ్ 1 2 3 అని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇట్ హ్యాస్ టు ఎండ్ విత్ సెమీకోలన్. సెమీకోలన్ రాయాలి. ఇస్ ఇట్ క్లియర్? ఫైన్. నౌ డిక్లరేషన్. సో ఒక ఏదైతే మీరు సిస్టమ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నారో, హాఫ్ యాడర్ కానీ ఫుల్ యాడర్ కానీ ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాని ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి చెప్పాలి. సార్ ఇప్పుడు సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లో ఒకటి ఇన్పుట్ అవుట్పుట్ రెండు కామన్ గా ఉండొచ్చు సార్ అంటే. సో యూజువల్ గా కాంబినేషన్ సర్క్యూట్స్ తీసుకున్నామంటే క్లియర్ గా ఉంటుంది. ఒక బ్లాక్ ఇన్పుట్ ఈ పక్క, అవుట్పుట్ ఈ పక్క క్లియర్ గా ఉంటుంది. బట్ సీక్వెన్షియల్ లో ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఈ బ్యాక్ వెళ్ళి ఒక మెమరీ బ్లాక్ లోకి వెళ్ళి మళ్ళీ ఇది తిరుగుతుంది. సో ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఉంటాయి. సో దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ఏ వేరియబుల్ కెన్ బి బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. దాన్ని ఇన్ అవుట్ అంటే మెన్షన్ చేస్తారు. ఇన్ అవుట్ రెండు, దట్ ఈస్ కాల్డ్ బై డైరెక్షనల్ అంటారు. సో వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ పోర్ట్స్ హియర్. పోర్ట్ అంటారు. పోర్ట్స్ అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్. పోర్ట్స్ అంటారు. ఒక వస్తువుకి స్టార్టింగ్ పోర్ట్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. ఎన్ని పోర్ట్స్ ఇన్పుట్ ఉండాలి, ఎన్ని పోర్ట్స్ అవుట్పుట్ ఉండాలి మెన్షన్ చేయాలి, క్లియర్గా రాయాలి. ఓకే, సో ఆ బోత్ ఉంటే బోత్ ఇన్ అవుట్ అని మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ డిక్లరేషన్. డిక్లరేషన్ ఏముంటాయి? ఇన్పుట్స్, అవుట్పుట్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్. అవి మీకు ఎన్ని వేరియబుల్స్ కావాలో అన్ని తీసుకోవచ్చు. యూజువల్ గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో ఒక బిట్టే తీసుకుంటారు. 1 బిట్ ఓన్లీ యూజువల్లీ తీసుకుంటారు. 1 నా 0 నా.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వేరియబుల్ కి 1 0 రెండు తీసుకోవాలనుకున్నాం. బట్ సో దీని సైజ్ ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఏమేమి తీసుకుంటుంది ఇక్కడ 1 గాని 0 గాని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ లో 1 1 ఇవ్వాలనుకుంటున్నా సార్ అని 1 1 రెండు బిట్స్ ఇవ్వాలనుకుంటున్నా సార్ అంటే దాన్ని వేరే విధంగా నోట్ చేయాలి. ఎన్ని బిట్స్ తీసుకోవాలనుకున్నారో దాన్ని అంత సైజ్ పెట్టాలి. 2 సెమికోలన్ ఏ. ఇప్పుడు ఏ 2 బైట్స్ తీసుకుంటారు. ఇలా ఏమి లెవెల్ మెన్షన్ చేసేది ఇది ఏ తీసుకుంటది 1 బైట్. 1 బైట్ నేను 8 బిట్స్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. డేటాని 8 బిట్స్ ఏలో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇన్పుట్ గా. అంటే అప్పుడు ఇక్కడ ఎంత మెన్షన్ చేయాలి 8 అని మెన్షన్ చేయాలి. ఏ కి బయట క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టుకొని ఇక్కడ 8 అని మెన్షన్ చేసి ఏ కామా బి కూడా ఒక 8 అనుకో, బి కూడా ఒక 10 అనుకో, 10 కోలన్ 0 బి అని మెన్షన్ చేయాలి. ఇలా సరే ఆ వేరియబుల్ కి ఇటు పక్క ఉండాలి, ఈ పక్క కాదు. సి ప్రోగ్రామింగ్ లో ఈ పక్క ఉంటుంది మనం అరేస్ లో వాడతాం ఏ ఆఫ్ 10 అని. ఇక్కడ అలా కాదు 8 నుంచి 0 వరకు రాస్తుందని మొత్తం మెన్షన్ చేయాలి. 8 నుంచి 0 వరకు అంటే దీని అర్థం ఏంటి ఏ ఆఫ్ 0 ఉంటుంది, ఏ ఆఫ్ 1 ఉంటుంది, ఏ ఆఫ్ 2 ఉంటుంది, అక్కడ అన్ని ఉంటాయని చెప్తుంది. ఇది వేరియబుల్స్ ఇన్పుట్స్ అవుట్పుట్స్. సో ఇవి కావాలి ఇన్పుట్ అవుట్పుట్ కాకుండా నేను మధ్యలో కూడా కొంచెం ఎక్కడ టెంపరీగా వాడుకుంటున్నాను. టెంపరీగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైర్ ఉంది, ఈ వైర్ లో కూడా నేను డేటా స్టోర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 1 వచ్చిందనుకోమా, ఈ 1 ఇక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది అనుకో, ఆ టైం వల్ల ఎక్కడ చోట స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ లో స్టోర్ చేసుకోవాలండి. సో దేర్ ఆర్ అదర్ వేరియబుల్స్ కాల్డ్ యాస్ మీకు సి ప్రోగ్రామ్ లాగే ఇంటీజర్స్ వేరియబుల్స్ ఉంటాయి, హియర్ ఇంటీజర్స్ ఉంటాయి, వైర్స్ ఉంటాయి అంటే వైర్ గా వాడాలంటే వైర్స్ అనే వేరియబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ రిజిస్టర్స్ ఉంటాయి, టైం ఉంటుంది, టైం అంటే ఏ టైంకి ఇది పోవాలి ఎంత పోవాలి మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే సో వీ హ్యావ్ పోర్ట్స్. ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి యూజువల్ పోర్ట్స్ ఇన్పుట్ టు అవుట్పుట్ టు నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్. దీస్ ఆర్ పోర్ట్స్. వేరియబుల్స్ అంటే మారుతూ ఉండేటండి వేరియబుల్ ఏమున్నాయి అంటే ఇంటీజర్స్ రిజిస్టర్స్ నెక్స్ట్ టైం. ఈ 3 వేరియబుల్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఇంటీజర్స్ రిజిస్టర్స్ టైం అనేవి వేరియబుల్స్ కావాలి. ఇవి పోర్ట్స్, ఇవి వేరు. ఇంకా కావాలంటే ఎక్స్ట్రాగా నెట్ లిస్ట్ అనేది అవైలబుల్. నెట్ లిస్ట్ అనేది టెంపరరీ స్టోరేజ్ అంటే డేటా 1 0 ఓకే ఈ దాంట్లో ఆ నుంచి దాకా రావడానికి వాడుకున్నాం వాటిని నెట్ లిస్ట్ అంటారు. టెంపరరీగా వైర్ కనెక్షన్స్ కి వాటిని వాడుకుంటాం. మన రూటింగ్ అండ్ ప్లేసింగ్ లో ఈ వైర్లు మార్చాల్సి వస్తుంది. అప్పుడు ఆ వేరియబుల్ రిమూవ్ చేయాలో లేదా అక్కడ డిసైడ్ చేసుకుంటాం. సో వాటిని నెట్ లిస్ట్ ని వైర్స్ నెట్ లిస్ట్ అంటాం. వైర్ W1 వైర్ వేరియబుల్ W1 W2 అని తీసుకుంటాం. సో మీకు మామూలుగా ఈ డిక్లరేషన్ పార్ట్ లో కోడ్స్ కానీ వేరియబుల్స్ కానీ నెట్ లిస్ట్ కానీ 3 టైప్స్ వేరియబుల్స్ తీసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఒకసారి డిక్లరేషన్ అయిపోయాక ఆ వేరియబుల్స్ లో ఏం చేద్దాం అనుకున్నాం అనేది స్టేట్మెంట్ గా నువ్వు చేయాలి. అంటే ఏ బి డేటా వచ్చింది, దాన్ని సి అవుట్పుట్ ఇవ్వాలనుకో, ఏబిని సికి ఎలా రిలేట్ చేస్తావు? సికి యాడ్ చేసి ఏబిగా పెడతావా, మల్టిప్లై చేసి పెడతావా, డివైడ్ చేసి పెడతావా, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని మ్యాథమెటికల్ ఆపరేషన్. ఆ ఆపరేషన్ వి కాల్ ఇట్ as డేటా ఫ్లో స్టేట్మెంట్. అంటే ఆ డేటా ఎలా మూవ్ అవ్వాలి నువ్వు చెప్పగలిగితే దిస్ ఈస్ హియర్ డేటా ఫ్లో స్టేట్మెంట్స్. ఒకవేళ డేటా ఫ్లో చెప్పేసిన తర్వాత కూడా టాస్క్ అది ఏం వర్క్ చేసి పెట్టాలి అంటే ఇప్పుడు ఇది అందుకే ఇది ఇన్పుట్ ఇస్తున్నావు, డిక్లరేషన్ లో ఇన్పుట్ ఇవి అవుట్పుట్ ఇవి అని చెప్పావు. అందుకేట్ ఏం చేయాలి చెప్పావా? చెప్పలేదు. అది ఎక్కడ చెప్తావు? డేటా ఫ్లో స్టేట్మెంట్ లో చెప్తావు. ఇది తీసుకున్న డేటాని మల్టిప్లై చేసి బయట పంపించాలి. నెక్స్ట్ ఇంకా ఒకవేళ ఓన్లీ మల్టిప్లై చేయడమే కాక ఇంకా 4 ఈ నుంచి పైకి వెళ్ళి కిందకి వచ్చి షిఫ్ట్ అవ్వాలి, షిఫ్ట్ రిజిస్టర్ చేయాలి. ఇదంతా ఇంకా మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏదైనా ఉంటే కూడా అది ఇక్కడ మెన్షన్ చేయాలి. టాస్క్ అండ్ ఫంక్షన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మన లాస్ట్ కింద ఎండ్ మాడ్యూల్ అని ఎండ్ కి స్పేస్ లేదు. ఇక్కడ స్పేస్ ఉంది, మాడ్యూల్ స్పేస్ నేమ్ ఉంది. ఇక్కడ ఎండ్ స్పేస్ లేదు మాడ్యూల్. ఇక్కడ సెమీకోలన్ ఉండదు. విత్ అన్నిటికి ఆల్ ది స్టేట్మెంట్స్ హ్యాస్ టు ఎండ్ విత్ సెమీకోలన్.
అంటే ఒక స్టేట్మెంట్ టర్మినేట్ అయిందనే సింబాలిక్ సెమికోలన్ అనేది. ఇది క్లియర్ అండ్ అవుట్ సి మాడ్యూల్ అరుణ్ ABC తీసుకుంటాం. So my module name is here space Arun and it is taking the variables of 3. What are the 3? Input are A, B, outputs are C. Fine. Now my C is related to A into B. A into. Now I have closed this in module. Okay. Now I am writing one more program with name called as again one more name, that is module hyphen ECE X Y Z. Here I can again use this name here. ఇంకొక మాడ్యూల్లో కూడా మీరు ఇది వాడుకోవచ్చు. మళ్ళీ ఈ చోదంతా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్పేస్ అండర్ స్కోర్ అరుణ్ అనేది 2 ఇన్పుట్స్ తీసుకొని దాన్ని మల్టిప్లికేషన్ చేసి అవుట్పుట్ ఇస్తారు. ఆ వేరియబుల్ మీరు అక్కడ ఇన్స్టాంటియేట్ చేయడం అంటే దీన్ని వాడుకోవడం చేస్తే వాడుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చు? దీనికి నేమ్ ఏం పెట్టాం? ఇక్కడ హైఫన్ అరుణ్ నా ప్రోగ్రాంలో అని కొత్త ప్రోగ్రామ్ దాన్ని ఇన్స్టాంటియేట్ చేస్తున్నా, అంటే దాన్ని కాపీ తీసుకున్నా. ఆ కాపీ పేరు వచ్చి సమ్ ఓకే అన్లైన్ పెట్టాను, సమ్ నేమ్ పెట్టాను. సో దిస్ హ్యాస్ టు టేక్ ద అరుణ్ వేరియబుల్స్ ఏం తీసుకోవాలో అదంతా తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై జెడ్ కదా, ఇక్కడ డాట్ ఎక్స్ డాట్ వై డాట్ జెడ్. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇక్కడ ఏ లాగా, దిస్ ఈజ్ ఈక్వల్ టు బి లాగా, దిస్ ఈజ్ ఈక్వల్ టు సి లాగా ఇన్స్టాంటియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టాంటియేషన్ హియర్ నథింగ్ బట్ అగైన్ ఇక్కడ కాల్ చేయాలి, చెప్పాలి xy ny xy అవుట్పుట్ z అని మెన్షన్ చేయాలి. Now I didn't write this logic again here. I am just instantiating it. An instant అంటే కాపీ చేసి పెడుతున్నాం ఆర్ దాన్ని కాల్ చేస్తున్నాం. ఇది ఒరిజినల్ రాసి పెట్టాను. ఇప్పుడు దీన్ని ఇంకా ఎన్ని సార్లు అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వాడుకున్నాం కదా, ఇంకొకసారి కూడా వాడుకోవచ్చు. ఎక్స్ లో ఇప్పుడు బి ఇస్తా, వై లో ఇప్పుడు సి ఇస్తా, జెడ్ లో ఇప్పుడు ఏ ఇస్తా, ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. చూడు అర్థమైందా మీకు? లేదు ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 2 వేరియబుల్స్ ఇన్పుట్ తీసుకుంటుంది, దాన్ని మల్టిప్లికేషన్ చేసి అవుట్పుట్ గా బయటకు ఇస్తారు. దాన్ని ఈ ప్రోగ్రామ్ లో వాడుకున్నా. ఇక్కడ ప్రోగ్రామ్ లో ఇన్పుట్ లో నాకు xx y ఆ xy ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ xy గా ఇచ్చి ఈ రెండు మల్టిప్లికేషన్ z గా ఇవ్వమన్నా. సో దాని ఈ ఆల్రెడీ నేను రాసిన ప్రోగ్రామ్ ని మళ్ళీ వాడుకున్నాను. దీన్నే కాల్డ్ ఎక్స్టెండబిలిటీ. ఆల్రెడీ వాడుకున్న రాసిన మాడ్యూల్ ని మళ్ళీ ఇక్కడ వాడుకోవచ్చు, ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేసాను, మళ్ళీ ఈ ఫస్ట్ ప్లేస్ లో y ఇస్తున్నాను, ఫస్ట్ ప్లేస్ ఏం ఇస్తున్నాం, b ఇస్తున్నాం. ఓకేనా, b అంటే ఆల్రెడీ ఇక్కడ వాడు ఇక్కడ అంటే ఇక్కడ x లోకి b ఇస్తున్నా, ఇక్కడ b ఇస్తున్నా, ఇక్కడ c ఇస్తున్నా, ఇక్కడ డాట్ అన్నది as ఇలా తీసుకున్నాం. అంటే ఇప్పుడు b వాల్యూ ఇక్కడ ఇస్తున్నా, c వాల్యూ ఇక్కడ ఇస్తున్నా, ఈ bc మల్టిప్లికేషన్ a గా బయట తీసుకున్నాం. అలా చేస్తాం. అంటే దాని ఉద్దేశం అంటే కంప్యూటర్ ఏం చేస్తుంది యూజువల్ గా ఈ ప్రోగ్రామింగ్ ఎంత ఉంది కదా, ఈ లాజిక్ ఉంది కదా, ఈ లాజిక్ తీసుకొచ్చి ఇది ఈ పీకేసి అంతా పీకేసి అక్కడ పెట్టేస్తారు. ఇది ఎక్కడ ఉన్నది అక్కడ పీకేస్తారు. ఓకే, లైక్ దిస్. దీన్నే మాడ్యూల్ ఎక్స్టెండబిలిటీ అంటారు. అంటే ఒక్కసారి అండ్ గేట్ ఒక్కసారి ఆర్ గేట్ మీరు రాస్తే మీరు ఇంకా ప్రోగ్రామ్ మొత్తంలో ఎన్నిసార్లు మళ్ళా అండుకి మళ్ళీ ఆర్కి రాయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ప్రోగ్రామ్ రాసి పెడితే అదే ప్రోగ్రామ్ అదే మాడ్యూల్ని ఎన్నిసార్లు వాడుకోవచ్చు. దీన్ని ఎక్స్టెండబిలిటీ అంటారు. అంటే ఆల్రెడీ రాసిన దాన్ని మళ్ళా రాయాల్సిన అవసరం లేకుండా దాన్నే వాడుకోవాలి. అర్థం
ఇప్పుడు ఒక మల్టీప్లెక్సర్ 4x మల్టీప్లెక్సర్ నేను రాసి పెట్టానే, ఓకేనా? 4 ఇన్పుట్ 1 అవుట్పుట్ మల్టీప్లెక్సర్ ప్రోగ్రామ్ మోడల్ రాసి పెట్టాను. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే హాఫ్ యాడర్ రాసి పెట్టాను. హాఫ్ యాడర్ ఫుల్ యాడర్ హాఫ్ యాడర్ వాడి ఫుల్ యాడర్ డిజైన్ చేయించాను. ఒక్కసారి హాఫ్ యాడర్ రాస్తే ఇప్పుడు దీన్ని నేను వాడుకొని ఫుల్ యాడర్ డిజైన్ చేస్తాను. అంటే మళ్ళీ ఫుల్ యాడర్ చేయను, సపరేట్గా ఫుల్ యాడర్ కోసం చేయను. అదే హాఫ్ యాడర్ రాసి పెట్టా కదా, దాన్ని ఇక్కడ ఇన్స్టాంట్ చేసుకొని దాన్ని వాడుకోవడాన్ని ఇన్స్టాంటేషన్ అంటారు. ఇన్స్టాంట్గా అంటే దాన్ని మళ్ళీ ఎక్స్ట్రాగా వాడుకోవడానికి అంటారు. దీన్ని ఫస్ట్ టైం తయారు చేయనండి మాడ్యూల్ క్రియేషన్ అంటారు. మాడ్యూల్ని తయారు చేశాను. దీని కాపీ కానీ వాడుకుంటే దాన్ని లైక్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ అందరి దగ్గర బయోడేటా తీసుకుందాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బయోడేటాలో నేమ్ ఉండాలి అని ఒక డాష్ పెట్టారు, పిన్ నెంబర్ ఉండాలి ఒక డాష్ పెట్టారు. అట్లా ఒక ఒరిజినల్ ఒక మోడల్ పేపర్ తయారు చేసి పెట్టారు. దట్ ఈస్ కాల్డ్ మాడ్యూల్ క్రియేషన్. అది మీకు ఇస్తున్నాయి, మీరు దాన్ని తీసుకొని మీ నేమ్ రాసుకుంటారు. అంటే మీరు ఎట్లా కావాలో ఆ షీట్ని వాడుకుంటారు, జిరాక్స్ తీసుకొని వాడుకుంటారు. అంటే ఎన్ని జిరాక్స్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా? అలా తీసుకోవడానికి సో మీకు నచ్చలేదు, నేను 3 పాయింట్లు ఇచ్చాను క్వశ్చన్ పేపర్లో, అది మీకు ఇంకో కాలం ఉంటుంది సార్, మొబైల్ నెంబర్ కూడా ఉంటే బాగుంటుంది సార్ మీకు అనిపించింది, మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, పర్లేదు, ఓకేనా? ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, మొబైల్ నెంబర్ జీమెయిల్ అవన్నీ యాడ్ చేసుకోండి. అలా దీన్ని ఎక్స్టెండబిలిటీ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఆఫ్ హియర్. మన భాషలో చెప్పాలంటే అక్కడ సి ప్రోగ్రామింగ్లో చెప్పాలంటే ఫంక్షన్స్ లాగా ఒక ఫంక్షన్ ఉంది అనుకోండి, మెయిన్ ఫంక్షన్ రాసి పెట్టారు, సపరేట్గా వేరే ఫంక్షన్ బయట రాసి పెడతాం, యాడ్ అనే ఫంక్షన్ రాసి పెట్టి అది కాల్ చేస్తాం. బట్ ఇక్కడ అన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మాడ్యూల్ నెక్స్ట్ ఎన్ని ప్రోగ్రామ్స్లోకైనా వాడుకోవచ్చు. అంటే ఒక్కసారి రాసి రెడీగా పెట్టుకున్నామంటే అదే మాడ్యూల్ మనం ఏ ప్రోగ్రామ్ అయినా కాల్ చేసుకోవచ్చు. మనకు సి ప్రోగ్రామ్ ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, పైన రాయాలి, అదే ఆ ప్రోగ్రామ్లో వాడుకోవాలి అంతే, ఇంకొక పక్క ప్రోగ్రామ్కి వెళ్ళి వాడుకోవడానికి ఉండదు. బట్ ఇక్కడ ఏమిటంటే పక్క ప్రోగ్రామ్లో కూడా తీసుకెళ్ళి వాడుకోవచ్చు, ఆ నేమ్ వాడుకోవచ్చు, ఓకేనా? మాడ్యూల్ క్రియేషన్ ఒకటి, మాడ్యూల్ ఇన్స్టాంటియేషన్ ఒకటి, రైట్? సో it is module, the difference between module and instance, okay? Clear? Module is nothing but original copy, instance is nothing but xerox of original copy. So ఎప్పుడైనా సరే ఒరిజినల్ కాపీలో మాడిఫికేషన్స్ జరగవు, జిరాక్స్ కాపీలో మాడిఫికేషన్స్ మీరు నిర్ణయం చేసుకోవచ్చు, ఎందుకంటే ఒరిజినల్ అలానే ఉంటుంది కాబట్టి. ఒరిజినల్ ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లాజిక్ ఇట్ హ్యాస్ టు డూ. జిరాక్స్ ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ టు యూజ్ దిస్ లాజిక్, ఎట్లా వాడుకోవాలని చెప్తుంది. దిస్ ఇస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్, ఓకే? ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. వెనెవర్ యు ఆర్ క్రియేటింగ్ మాడ్యూల్, it contains self-contained block of Verilog code. దాని లోపల కోడ్ ఉంటుంది, అంటే రాసి పెట్టింటాం, లాజిక్ అంతా రాసి పెట్టింటాం, అండు వాడాలా, గేట్ లెవెల్ వాడాలా, స్విచ్ లెవెల్ వాడాలా, ఒక సపరేట్ Verilog కోడ్ రాసి పెడతాం. ఇక్కడ మాడ్యూల్లో కోడ్ రాసి పెట్టింటాము, బట్ ఇన్ ద ఇన్స్టెన్స్ కోడ్ ఏముండదు. దాన్ని జస్ట్ ఆ పేరు ఏదైతే పెట్టుకున్నామో, మాడ్యూల్ నేమ్ ఏది పెట్టుకున్నామో ఆ మాడ్యూల్ నేమ్ని ఇక ఇన్స్టంటేనియస్ చేస్తాం, అంటే పిలుస్తాం, కాల్ చేస్తాం. ఇక్కడ కోడ్ ఉండదు, ఇన్స్టాంటేషన్లో కోడ్ ఉండదు, జస్ట్ ఆ నేమ్ వాడుకునేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? అది ఇక్కడ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ వెరిలాగ్ కోడ్, సెల్ఫ్ కంటైన్డ్ ఓన్గా రాసి పెట్టింటాము. ఇక్కడ అదంతా ఉండదు, జస్ట్ కాపీ ఆఫ్ మాడ్యూల్ తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్, ఇట్ హ్యాస్ ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఇంటర్నల్ లాజిక్ ఏంటి, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, అంటే పోర్ట్స్ ఏమేమి ఉంటాయి, అవుట్పుట్ పోర్ట్స్ ఏముంటాయి, ఇన్పుట్ పోర్ట్స్ ఏముంటాయి, లోపల లాజిక్ ఏమి పని చేయాలో ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మాడ్యూల్లో. బట్ ఇక్కడ అట్లా ఏమి ఉండదు, ఆల్రెడీ ఇన్పుట్ అవుట్పుట్ ఫిక్స్ అయిపోయింటుంది, దాంట్లో పంపించి ఎలా వాడుకోవాలో చూసుకుంటాం ఇక్కడ. సో అందుకని ఓన్ సెట్ ఆఫ్ కనెక్షన్స్ టు అదర్, ఓన్ సెట్ చేసి, సో ఇన్స్టాంటేనియస్ అనేది డాట్ అనే నోటేషన్తో వాడుకుంటారు. డాట్ అనే కాన్సెప్ట్ వాడుతున్నాం ఇక్కడ. ఇన్స్టాంట్ ప్యూర్ అనే గుర్తించడం ఎట్లా అంటే డాట్ అనే సింబల్ ఉంటుంది, డాట్ డబుల్ కోట్స్ డాట్ నోటేషన్తో వాడుతాం. ఫైన్. నౌ ఇట్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ అంటే ఒరిజినల్ ప్రింట్ ఇది, ఓకే? సో ఒరిజినల్ ప్రింట్ ని వాడుకునేటప్పుడు ఒరిజినల్ ప్రింట్ ని మార్చకూడదు, దట్ ఇస్ ద డ్రాబ్యాక్. ఒరిజినల్ ప్రింట్ ని తయారు చేసి మీ అందరికి జిరాక్స్ ఇచ్చేసానండి, మీ అందరూ వాడుకుంటున్నారు.
నేను ఇప్పుడు వచ్చి నాకు ఒరిజినల్ నచ్చాలని కొట్టేసి ఒరిజినల్ మార్చేసాను అనుకో, అప్పుడు మీకు ఇచ్చినట్టు ఏమైపోతాయి. అది ఎప్పుడైనా కూడా ఇన్స్టెంట్స్ మార్చొచ్చేమో కానీ ఒరిజినల్ మార్చకూడదు. ఒరిజినల్ మార్చుకున్నా కూడా వెరిలాగ్ కోడ్ యాక్సెప్ట్ చేయదు. ఇస్ ఇట్ ఫైన్? కోడ్ యాక్సెప్ట్ చేయదు. బ్లూ ప్రింట్ ఎక్కడ చేంజెస్ చేస్తే ఒప్పుకోదు. ఎందుకంటే ఆల్రెడీ దట్ ఆబ్జెక్ట్స్ ఆర్ బీన్ ఇన్స్టాంట్ చేసి ఆల్రెడీ వాడుతున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నేను ఇప్పుడు మార్చడం వల్ల. అందువల్ల అట్లా మార్చడానికి యాక్సెప్ట్ చేయదు. సో అందుకని మనం ఐడెంటిఫై చేయడానికి ఇది ఒరిజినల్ కాదా అని ఐడెంటిఫై చేయడానికి ఎప్పుడైనా కూడా ఇది కీవర్డ్ ఉంటుంది. కీవర్డ్ మాడ్యూల్ అనే నేమ్ ఉంటుంది. మాడ్యూల్ అనే పదం ఉంటే మాడ్యూల్ స్పేస్ మాడ్యూల్ నేమ్ అని ఉంటే దట్ ఈస్ కాల్డ్ మాడ్యూల్. వేరే ఇన్స్టాంటేనియస్ లో మాడ్యూల్ నేమ్ ఉంటుంది, మాడ్యూల్ అనే పదం ఉండదు, మాడ్యూల్ నేమ్ ఉంటుంది. మళ్ళీ దానికి నువ్వేం నేమ్ పెట్టుకుంటున్నావో అలా ఉంటుంది. ఓకే, ఇట్ హ్యాస్ ఇంటర్నల్ లాజిక్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎక్స్టర్నల్ లాజిక్. సింపుల్ ఇక్కడ చెప్తాను మాడ్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మళ్ళా మాడ్యూల్ మాడ్యూల్ ఇలా ఉంటుంది. ఇది ఒరిజినల్ మాడ్యూల్. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ హైఫన్ ఈసీ అని పెట్టారు. సో దీంట్లో 2 వేరియబుల్స్ తీసుకున్నా, ఏ బి సి అనే వేరియబుల్ తీసుకొని సెమికాలన్ పెట్టేస్తారు. మాడ్యూల్ పేరు ఏ బి సి అని చెప్పాలి. ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్, బి అంటే ఇన్పుట్ అని పెట్టేశారు, అవుట్పుట్ సి అని పెట్టారు. ఓకేనా? సో ఇప్పుడు నా ఉద్దేశంలో ఇక్కడ ప్రోగ్రామ్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఓకే అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1, ఈ రెండు 1 ఉంటాయి. సి ప్రోగ్రామింగ్ రాయొచ్చు. దీన్ని బిహేవియర్ మోడల్ అంటే ఇలా రాసి ఇలా రాస్తే అప్పుడు ఏం రాసి 1 అయినారు. రెండు 1లు అయితే అందుకే ఏంటి, రెండు 1లు అయితే 1. సో else c is equal to 0. This is n module. ఓకేనా? సెమికాలన్ పెట్టాల. దిస్ ఈజ్ మై ఒరిజినల్ కాపీ. ఆ ఒరిజినల్ కాపీలో నాకు ఏం జరుగుతుందంటే ఈ రెండు చోట్ల 1 ఉంటే ఇక్కడ సి అవుట్పుట్ 1 రావాలి. ఎల్స్ ఈ రెండింటిలో 1 కాకుండా ఏది ఉన్నా కూడా ఇక్కడ 0 వస్తుంది. ఇది లాజిక్ రాసి పెట్టా, ఒరిజినల్ కాపీ రాసి పెట్టా బ్లూ ప్రింట్. ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టాంటేట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మాడ్యూల్ అని ఉంది కదా, ఇది రాకూడదు, ఈ పదం వాడకూడదు. ఏం వాడాలి? దీనికి ఏం పేరు పెట్టారు? ఒరిజినల్ పేరు అండర్స్కోర్ ఈసీ అని పెట్టారు. సో ఇట్లా అండర్స్కోర్ ఈసీ అనేది ఉండాలి, ఉండి స్పేస్ ఇచ్చి ఇప్పుడు దీనికి ఏదో కొత్త వేరియబుల్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ పేరు ఆల్రెడీ వాడేసాడు కదా. సో నేను ఇప్పుడు ECE1 అని పేరు పెట్టుకున్నాను, ECE1 అని పేరు పెట్టుకున్నాను. సో దీంట్లో కూడా డాట్ ఇప్పుడు వాడతారు. డాట్ మామూలుగా హైఫన్ అండర్స్కోర్ ఈసీ అంటే ఏమేమి వేరియబుల్స్ ఉండాలి? ఏ బి సి కదా, అందుకని డాట్ ఏ డాట్ బి డాట్ సి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేరే ప్రోగ్రామ్ లో వాడుకుంటాం. ఇది మాడ్యూల్ అని కొత్త ప్రోగ్రామ్ ఏదో వాడుకుంటాం. మాడ్యూల్ ఈ ట్రిపుల్ అని వాడుకుంటున్నాం. ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఇచ్చుకుంటున్నాం. అంటే దాని ఉద్దేశం ఇన్పుట్ ఎక్స్ వై అవుట్పుట్ జెడ్ అంటుంది. సో ఇప్పుడు మామూలుగా మనకి ఏముండాలి? ఈసీకి ఏబిసి అనే ఫార్మాట్ ఉండాలి. అదంతా కూడా అవసరం లేదు. ఈ లాజిక్ ఏం చెప్పాడు? ఏడు ఏమున్నా కూడా ఏడు ఇచ్చే ఆబ్జెక్ట్ 1 ఉంటే 1 రావాలి. అదే లాజిక్ అసలు 1 ఉంటే 1 రావాలి, లాస్ట్ లేకపోతే 0. అది ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఏ లోకి x అంటే ఏదేంటి x వాల్యూ y వాల్యూ z వాల్యూ ఇన్పుట్ గా వస్తాయి. హైఫన్ ట్రిపుల్కి ఇన్పుట్ గా వస్తాయి. నేను ఇక్కడ a లోకి y ఇచ్చుకోవచ్చు, y వాల్యూ 1 గా ఇచ్చుకోవచ్చు, x వాల్యూ ఇక్కడ ఇచ్చుకోవచ్చు, z వాల్యూ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అదేనా? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏ ప్లేస్ లో ఇక్కడ x ఇక్కడ ఏ ప్లేస్ లో ఇక్కడ y వాల్యూ వెళ్తది, ఇక్కడ b ప్లేస్ లో ఇక్కడ x వాల్యూ వెళ్తది. అంటే ఈ మూడు వేరియబుల్స్ వేరు, ఇవి మూడు వేరియబుల్స్ వేరు కదా. సో ఈ ఏ ప్లేస్ లో ఏమంటది? y వాల్యూ వెళ్తది. ఈ b ప్లేస్ లో ఏమంటది? x వాల్యూ వెళ్తది. ఈ c ప్లేస్ లో ఏమొస్తది? z వాల్యూ. సో ఇది లాజిక్ అంటే ఇక్కడ ఏది ఉంటే అంటే ABC గా PQR కూడా ఉండలే, ఈ రెండింటిని మల్టిప్లై చేసి C ఇస్తది. అది లాజిక్. ఆ లాజిక్ నువ్వు ఈ రెండైనా ఇచ్చుకొని y తీసుకోవచ్చు, ఈ రెండైనా తీసుకొని ఎట్లైనా కావాలంటే అట్లా ఇచ్చుకోవచ్చు. అంటే మీకు నేను చెప్పే కదా బ్లూ ప్రింట్, నేను బ్లూ ప్రింట్ తయారు చేసి మీకు ఇచ్చాను కదా.
ఏమని ఇచ్చాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ రాయండి, పిన్ నెంబర్ రాయండి, మొబైల్ నెంబర్ రాయండి, ఇలా ఇచ్చి 3 పేజీలు కాలర్స్ ఇచ్చి మీకు ఇచ్చేసారు. నాకు ఒరిజినల్ ప్రింట్. నేను నేమ్ అని మెన్షన్ చేసి రాయరా బాబా అంట. నువ్వు రాయవు, నువ్వు నేను ప్రింట్ రాసుకుంటా సార్ అంట, 018 ECE 21 అని రాసుకుంటా సార్ అంట. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అనేదానికి ఏం లేదు, అర్థం ఫార్మాట్ ఇది. బట్ నేను ఇలా ఇచ్చుకుంటా సార్, నేను ఇక్కడ రాసుకుంటాను, నా పేరు ఇలా రాసుకుంటాను సార్ అంటే రాసుకో, నాకేం ప్రాబ్లం లేదు. అంటే జిరాక్స్ కాపీ కదా, నువ్వేమైనా చేసుకో. గాట్ ద పాయింట్? బ్లూ ప్రింట్ ఈజ్ ఒరిజినల్ ఫార్మాట్. ఇన్స్టెన్స్ ఇస్ హౌ యు ఆర్ యూటిలైజింగ్ ఇట్. అంటే అది ఏమైనా జస్ట్ యూటిలైజ్. దాని ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఏమైనా పెట్టుకో, ఇక్కడ ఏమైనా పెట్టుకో, ఈ రెండింటి మల్టిప్లై చేసి ఇస్తారు అంతే. అది XY పెట్టుకుంటావా, YX పెట్టుకుంటావా, ZX పెట్టుకుంటావా, ఎట్లైనా ఏమైనా పెట్టుకున్నా సంబంధం లేదు. అలా చేయడాన్ని we call it ఇన్స్టెన్స్ అంటారు. దట్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఒకటి వాడావు, ట్రిపుల్ ఒకటి వాడావు, ఈ మాడ్యూల్ EC మాడ్యూల్ ట్రిపుల్ ఒకటి తయారు చేసి పెట్టావు. ఇంకోటి కూడా వాడచ్చు, ఇంకోటి కూడా క్రియేట్ చేయొచ్చు. ఎట్లా ఐఫోన్ EC, ఇంకోటి కూడా సివిల్ కూడా కావాలంటే సివిల్ అని వాడుకోవచ్చు. సివిల్ అనే ఆబ్జెక్ట్ ఏమైంది ఇక్కడ, ఇంతకుముందు ఆబ్జెక్ట్ ఏమైంది EC, మాడ్యూల్ ఏమైంది _EC. ఇలాంటి ఒరిజినల్స్ ని జిరాక్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. ఎన్నైనా తీసుకుంటే కావాలంటే EC బయోమెడికల్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇదే ఫార్మాట్ బయోమెడికల్ కూడా వాడుకోవచ్చు. ఒరిజినల్ మనం తయారు చేసాం ఈ పేరుతో, దీన్ని ఎవరు ఎన్ని కాపీలు అయినా తీసుకోవచ్చు, ఎన్ని అయినా చేసుకోవచ్చు. దానివల్ల మనకు రిపిటేషన్ అవసరం లేకుండా పోతుంది. ఇది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద మల్టీప్లెక్సర్ మీరు తయారు చేసి పెట్టారు, 16:1 మల్టీప్లెక్సర్ తయారు చేసి పెట్టారు. మళ్ళీ నేను మీకు అరే ఇప్పుడు 32x 16 ఇన్పుట్స్ తీసుకొని ఒక అవుట్పుట్ ఇస్తున్నారా, నాకు అది నచ్చలేదు, 32 ఇన్పుట్స్ తీసుకొని ఒక్క నచ్చేది చేయాలంటే మనం ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 16 కూడా చేసుకుంటారు కదా మాడ్యూల్ పేరు పెట్టి, అది వాడుకొని చేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్టెండబిలిటీ అని. ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ వాళ్ళు మీరు ఒక నాలెడ్జ్ ఉండి మీకు ఒక ప్రాజెక్ట్ చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు, మీ జూనియర్స్ వచ్చారు, మీరు ఫస్ట్ కానీ చేయాల్సిన అవసరం ప్రోగ్రామింగ్ వాళ్ళు మీరు చేసిన కాడి నుంచి ఎక్స్టెండబిలిటీ చేసుకుని చాలు. అర్థమైందా? సో దిస్ ఇస్ కాల్డ్, ఓకేనా? దీన్ని ఏమంటాం మాడ్యూల్ అంటాం, దీన్ని ఏమంటాం ఇన్స్టెంట్ అంటాం. దీనికి కీబోర్డ్ ఇక్కడ మాడ్యూల్ ఉంటుంది, స్పేస్ ఇక్కడ నేమ్ ఉంటుంది, దీన్ని మాడ్యూల్ నేమ్, ఇది మాడ్యూల్ నేమింగ్, మాడ్యూల్ నేమ్ పేరు నువ్వు పెట్టిన పేరు కదా ఇది. ఇన్స్టెంటేనియస్ లో ఇది వస్తుంది ముందు, మాడ్యూల్ నేమ్ ఇక్కడ వస్తుంది, దానికి మొత్తం నేమ్ నువ్వు ఏం పెట్టుకున్నావు అది ఇక్కడ రావాలి. దాని లోపల ఈ డాట్ కాన్సెప్ట్ ఉంటుంది, డాట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? సో now we will apply this module instance concept to half adder full adder work. Okay na? So daniki half adder module రాసుకుందాం. half adder అంటే మనకి this is your half adder, మీరు డిజిటల్ ట్రాన్స్ఫర్ చదివింటారు. half adder లాజిక్ ఇది. half adder అంటే what is half adder? 2 bits ని యాడ్ చేయాలి, 2 1 చేసి యాడ్ చేయాలి, వచ్చిన రిజల్ట్ ని సమ్ ని క్యారీ రాసుకోవడాన్ని half adder అంటారు. సో 0 + 0 ఏమవుతుంది? 0 సమ్ 0 క్యారీ 0 + 1 sum 1 carry 0, 1 + 0 sum 1 carry 1 1 అంటే 2 అంటే బైనరీలో 1 0, సో క్యారీలో 1 వచ్చి ఈ 0 రాసుకుంటాం. ఇప్పుడు ఈ సమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది వదిలేయి, క్యారీ వదిలేయి, సమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ ట్రూత్ టేబుల్ కావాలి? 0 1 1 0 దేనికి వస్తుంది? XOR. సో సమ్ రావాలంటే ఏం చేయాలి? XOR రావాలి. క్యారీ రావాలనుకుంటే ఈ 1 ఎప్పుడు వస్తుంది? 3 0లు 1 ఎప్పుడు వస్తుంది? ఏ పద్ధతిలో? అండికేట్ వస్తుంది. సో హాఫ్ యాడ్ కావాలంటే ఫండమెంటల్ గా బిల్డింగ్ బ్లాక్స్ ఏంటండి? ఒక XOR ఒక అండికేట్. సో XOR లో AB ఇట్లా ఇస్తే SC క్యారీగా వచ్చింది, బయటకు వచ్చింది. ఈ రెండు XOR ఇస్తే సమ్ వాల్యూ. దీన్ని ప్రోగ్రామ్ రాసి పెట్టేస్తాం. సో ఏ ప్రోగ్రామ్ రాసే ప్రోగ్రామ్ లో ఇన్పుట్ AB తీసుకోండి, A B తీసుకోండి, అవుట్పుట్స్ SC సమ్ గా క్యారీగా తీసుకోండి, లోపలికి వచ్చి ఇన్పుట్ ఏవి సమ్. XOR లోకి ఏం పోవాలి? A B. ఈ ఫార్మాట్ లో ఆల్రెడీ గేట్ లోపల ఉంటుంది, లేకపోతే మీరు ఈ గేట్ మనం ఒక మాడ్యూల్ గా రాసుకోవాలి. ఈ గేట్ ఆల్రెడీ రాసుకొని మాడ్యూల్ లో దాన్ని ఇన్స్టాంట్ చేసి వాడుకోవాలి. బట్ యాక్చువల్గా కొన్ని ఇన్పుట్ లోపల ఉంటాయి గేట్స్, అండ్ గేట్లు, ఆర్ గేట్లు, నాట్ గేట్లు, XOR గేట్లు, NAND గేట్లు అన్నీ ఉంటాయి. ఓకేనా? మనకు నార్మల్ గా ఎలక్ట్రానిక్స్ లో డైరెక్ట్ గేట్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఓకే, సో ఆ గేట్కి వెళ్ళి XORకి వెళ్ళి XOR లో AB ఇస్తే S వచ్చింది,
అండ్ గేట్ లో ఏబి ఇస్తే సి వచ్చిందని ఎన్ని మోడల్ చేసాం. దీన్ని ఒక మోడల్ బ్లూ ప్రింట్ తయారు చేశారు. సో దీన్ని వాడుకొని ఇప్పుడు ఫుల్ యాడర్ డిజైన్ చేద్దాం. హాఫ్ యాడర్ తో ఫుల్ యాడర్ ఆడదాం. ఒక హాఫ్ యాడర్. ఓకే, వాట్ ఇస్ ఫుల్ యాడర్? 3 బిట్స్ యాడ్ చేస్తే దట్ ఇస్ ఫుల్ యాడర్. 2 బిట్స్ కాకుండా 3 బిట్స్ యాడ్ చేస్తే దట్ ఇస్ ఫుల్ యాడర్. సో అంటే ఏ బి సి దీనికి సమ్ దీనికి క్యారీ అవుతుంది. సో అంటే ఎన్ని బిట్స్ యాడ్ చేయాలి? 3 యాడ్ చేయాలి. 3 యాడ్ అది 2 యాడ్ చేస్తే మనకు వచ్చు కదా. దీన్ని వాడుకొని 3 యాడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 3 కదా ఉండేది యాడ్ చేసేది. ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేసేది. అది హాఫ్ యాడ్ తో అలా వచ్చిన రిజల్ట్ మళ్ళీ దీంతో ఇంకో రెండింటిని యాడ్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ ఫుల్ యాడర్. Now a full adder can be done. Full adder can be done with half adder plus half adder. Half adder వాడినా సరిపోదు. 2 బిట్స్ 2 బిట్స్ ఏచే చేయకూడదు. స్టేజ్. సో అలా ఇక్కడ వాడు ఫస్ట్ 2 బిట్స్ ఏబి తీసుకున్నాం. ఈ రెండు యాడ్ చేసిన రిజల్ట్ సి అవుట్ 1 గా ఎస్ సమ్ 1 గా వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండు వచ్చిన ఏబి వచ్చిన సమ్ వాల్యూని మళ్ళా ఏకి ఇచ్చుకున్నాం. కొత్త ఇన్పుట్ ని సి ఇచ్చుకుని ఈ రెండు ఇన్పుట్స్ వాడుకో మళ్ళా సమ్ వాల్యూ ఇక్కడ క్యారీ వాల్యూ ఇక్కడ తీసుకున్నాం. అంటే ఈ క్యారీ రెండు క్యారీలు కానీ ఇక్కడ ఆర్ గేట్ కి ఇచ్చాము కదా. ఆర్ గేట్ కి ఇచ్చాము సి అవుట్ అనేది క్యారీ వస్తుంది. ఫైనల్ గా క్యారీ వస్తుంది. ఇది ఫైనల్ గా సమ్ వస్తుంది. దీన్ని ఇక్కడ వాడుకున్న ప్రోగ్రామ్ ఫుల్ యాడర్ అనే ప్రోగ్రామ్ రాసుకొని ఇక్కడ ఓవరాల్ గా ఈ బ్లాక్ మొత్తానికి ఇన్పుట్స్ ఏంటి? ఇక్కడ ఇన్పుట్స్ ఏ బి సి లోపల వచ్చేటి అడ్జస్ట్ చేసుకునే ఇన్పుట్స్ కాదు. ఇన్పుట్స్ అంటే ఓవరాల్ ఫ్రంట్ సైడ్. ఈ పక్క లాస్ట్ సైడ్ ఉన్న వాటిని అవుట్పుట్స్ అంటారు. ఈ మధ్యలో చాలా వేరియబుల్స్ టెంపరరీ గా వస్తాయి పోతాయి ఐడెంటిటీ మనకు అవసరం లేదు. ఓకే, ఒక సర్క్యూట్ డయాగ్రామ్ లో ఇన్పుట్ లోపల 10 వాడుకోవచ్చు 20 వాడుకోవచ్చు. ఐడెంటిటీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్పుట్స్ అంటే ఇలా ఇన్పుట్స్ ఏంటి? ఇక్కడ ఏ బి సి అవుట్పుట్ ఏంటి? ఎస్ సి అవుట్. సో ఫస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ ఏమి ఇచ్చాము? ఏ బి ఇచ్చాము, సి అవుట్ S1 వచ్చింది. అది రాసుకున్నాం. హాఫ్ యాడర్ నేమ్ మాడ్యూల్ నేమ్ మెన్షన్ చేశా. దాని ఇన్స్టెన్స్ క్రియేట్ చేశా. ఏం పేరు పెట్టే ఇన్స్టెంట్ కి హెచ్1 అని. దానికి ఏం పెట్టిన డాట్ అనే కాన్సెప్ట్ వాడి ఏ వేరియబుల్ లో ఏ నే, బి వేరియబుల్ లో బి నే, ఎస్ వేరియబుల్ లో సమ్ ను, సి వేరియబుల్ సి అవుట్ గా ఇచ్చుకున్నాం. సెమికోలన్. నెక్స్ట్ అది వచ్చాక అంటే ఇది అయిపోయింది. మళ్ళీ ఈడికి వచ్చా. దీనికి ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నా H2. దీనికి మళ్ళీ డాట్ S1. ఇప్పుడు ఏ ప్లేస్ లో ఏం పెట్టాలి? S1 సమ్ 1 కాబట్టి సమ్ 1 అని పెట్టుకున్నాం. బి ప్లేస్ లో ఇక్కడ ప్లేస్ లో సి ని పెట్టుకోవాలి. సి ని పెట్టుకున్నాం. ఇప్పుడు బయటకు వచ్చిన S వచ్చి మన టోటల్ సమ్ బయటకు వచ్చేసింది. ఈ బయటకు వచ్చేది వచ్చి సి అవుట్ అనేది మళ్ళీ ఇక్కడ సి అవుట్ గా పెట్టుకున్నాం. నౌ ఈ సి అవుట్ ఈ సి అవుట్ రెండు ఆర్ గేట్ చేసి సి అవుట్ వస్తుంది. అట్లా ఆర్ గేట్ ఆఫ్ సి అవుట్ 1 సి అవుట్ 2 సి అవుట్ ఎన్ మోడ్. నౌ దిస్ ఫుల్ యాడర్ హస్ బీన్ ఎనేబుల్డ్. నౌ ఇప్పుడు ఈ ఫుల్ యాడర్ వాడుకొని 4 బిట్స్ ని యాడ్ చేసుకోవచ్చా? 3 బిట్స్ యాడ్ చేశారు. హాఫ్ యాడర్ 2 బిట్స్, ఫుల్ యాడర్ 3 బిట్స్. ఇప్పుడు ఇంకొక 4 బిట్స్ ఒకేసారి యాడ్ చేయాలనుకుంటున్నాం. ఒక ఫుల్ యాడర్ ఒక హాఫ్ యాడర్ తో చేయొచ్చు. ఎట్లా? ఇప్పుడు 1011 అని ఉంటుంది అనుకో. ఈ 3 బిట్స్ ఒక ఫుల్ యాడర్ వాడుకోవచ్చా? ఈ వచ్చిన ఆన్సర్ సమ్ వాల్యూని ఇంకొక ఈ 1 కి అంటే ఏడు వచ్చిన 1 0 తో ఈ 1 తో ఒక హాఫ్ యాడర్ వాడచ్చా? చేస్తే ఒక అవుట్పుట్ వస్తుంది. సమ్ వాల్యూ వస్తుంది, మళ్ళీ క్యారీ వాల్యూ. అలా ఆల్రెడీ వాడు తయారు చేసిన FA ని మళ్ళీ వాడుకోవచ్చు. దాన్ని ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం అంటారు. ఆ ప్రాసెస్ ని ఇన్స్టాన్షియేషన్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఇన్స్టాన్షియేషన్ అంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్స్ ని వాడుకొని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మళ్ళీ ఫుల్ యాడర్ తో స్టార్ట్ చేయాలి, హాఫ్ యాడర్ తో స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫైన్.